హలో హలో ఫస్ట్ దయచేసి మీరందరూ అక్కడికి వెళ్ళరండి. ఎవరు ఉండదు అక్కడ. ఒక్క కేవలం ఆ మైక్కి సంబంధించిన వ్యక్తి తప్ప మీరు వైరం దొక్కిన ప్రతిసారి అది డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో గ్రామానికి సంబంధం లేకుండా ఈ మహత్ కార్యంలో మేమందరం కూడా భాగస్వాములం కావాలని చెప్పేసి పలు ఊర్లలో నుంచి వ్యక్తులు వచ్చిండ్రో ఈ కార్యక్రమం విజయం సాధించింది మిత్రులారా. ఇకపోతే నేను చాలా తక్కువసేపు ఒక 10 నిమిషాలే మాట్లాడతా, కానీ 10 నిమిషాలలో చాలా మీకు తెలియని అమూల్యమైనటువంటి విషయాల్ని తెలియజేసే ప్రయత్నం చేస్తా. నేను మాట్లాడుతున్న ప్రతిసారి మీరు సమాధానం చెప్పాలా, ఎందుకంటే మనం అందరం మనుషులమే కదా. నేను మాట్లాడుతున్న భాష మీకు అర్థమవుతుంది కదా. సో మనం ఏం చేయాలంటే టు ద గ్యాదరేషన్లో మనం ఇద్దరం కూడా మాట్లాడుకోవాలి. అప్పుడే మన ఇద్దరికి అర్థమవుతున్నది, నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుంది అనే విషయం నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఎస్సీలు ఎంతమంది వచ్చారో చేతులు లేపండి. వెరీ గుడ్. ఎస్టీలు ఎంతమంది వచ్చారో చేతులు ఇవ్వటండి. వెరీ గుడ్. బీసీలు ఎంతమంది వచ్చారో చేతులు ఇవ్వటండి. వెరీ గుడ్. ఇది బహుజన సభ అంటే. మామూలుగా దళిత సభలే జరుగుతాయి కానీ వాటికి బహుజన సభ అని పేరు పెట్టుకుంటాం మనం. ముస్లింలు ఎవరైనా వచ్చిర్రా? పర్లేదు. మిత్రులారా, ఈరోజు చాలామంది ఎప్పుడు నన్ను ఒక మాట అంటుంటారు, ఏమనంటే ఇంకెన్ని సంవత్సరాల దాకా బోధించు అని చెప్పి బోధించుకుంటూ ఉంటారు భయ్. ఇక మనం ఇంకేదో చేద్దాం అని చెప్పి అంటారు. నేను ఏమంటున్నా అంటే, ఒక 3 శిష్యుల్ని తీసుకొని ఒక గురువు గారు ఏం చేసిండ్రు అంటే దగ్గర నుంచి యుద్ధం చేసే కత్తి యుద్ధాన్ని నేర్పిండు. కొంచెం దూరం నుంచి వేసే ఆ బాహుబలిలో రాణా చేస్తారు కదా, ఇట్లా గద నుంచి ఒకటి బయటకు వస్తుంది కొంచెం లాంగ్, ఆ గదా యుద్ధం నేర్పిండు. ఇంకొకటికి చాలా దూరం నుంచి వేసే బాణంతో కొట్ట, అంటే అప్పటి కాలంలో గన్ను లాంటిది అన్నట్టు, వీడు దూరం నుండి కొట్టగలిగేటువంటి గన్ను లాంటి విలు విద్యను నేర్పిండు. మిత్రులారా, ఇక్కడ గురువు గారు మొదట ఏం విద్య నేర్పిండ్రు? కత్తి విద్య నేర్పిండ్రు. సెకండ్ ఏ విద్య నేర్పిండ్రు? గద విద్య నేర్పిండ్రు. 3వ వారికి ఏం విద్య నేర్పిండు? బాణం విద్య నేర్పిండు. అయితే వీళ్ళని అద్భుతమైనటువంటి నిష్ణార్థులుగా తయారు చేసిన తర్వాత కరెక్ట్ యుద్ధం చేయాల్సినటువంటి సమయం వచ్చింది. అయితే వీళ్ళకి సరైనటువంటి దిశానిర్దేశం చేయలేని పరిస్థితుల్లో కత్తి యుద్ధమోడు ముందర నిలబడదా కదా, మధ్యలో ఎవరు నిలబడాలా? గదా యుద్ధముడు. చివరిలో ఎవరు నిలబడాలా? బాణం యుద్ధముడు. అయితే వీళ్ళు ఏం చేసిరంటే ముందర బాణం విద్యని నిలబెట్టారు, వాని వెనకాల గదా యుద్ధం అని నిలబెట్టారు, తర్వాత కత్తి యుద్ధం నిలబెట్టారు. ఇప్పుడు శత్రువులేమో వాళ్ళంతా దూరాన్ని ఉన్నారు. ఇప్పుడు బాణం ఉన్నాడు ఒకడు బాణం వేస్తే దూరం పోయి తగులుతుంది, అవునా కదా? ఇక్కడ విజయం ఎవరు సాధిస్తాడు? ఒకవేళ వానికి నేర్పినటువంటి విద్యని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయగలిగేటువంటి వ్యక్తి ఎవరు? ఈ 3 ఇట్లలో. బాణం ఉన్నాడు కొడతాడు, అడుగుతుంది. ఈ గద ఉన్నాడు కొడితే ఓడి తాకుతుంది, ముంగట్న బాణం ఉన్నాడు తాకుతుంది. ఈ కత్తోడు యుద్ధం చేస్తే ఓడి కడుపులో దిగుతుంది. ఇగో ఇప్పుడు ఉన్నటువంటి బహుజన ఉద్యమాలు కూడా గట్లనే ఉన్నాయి మిత్రులారా. చాలామంది నన్ను ఏమంటారంటే, అన్నా పాడిందే వాడరా పాసవల్ల దాసిగా ఎప్పుడు అదే ముచ్చట చెప్తారు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇదే ముచ్చట చెప్తారు అని చెప్పి మాట్లాడుతున్న గాడిది కొడుకులకు చెప్తున్నా, ఇంకా ఈ దేశంలో ఉస్మానియా యూనివర్సిటీలో 73 మంది ఎస్సీ ఎస్టీ పిహెచ్డి స్కాలర్లు కామర్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు పిహెచ్డి చేస్తున్నటువంటి వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాను నేను. కరోనా కంటే 1 సంవత్సరం ముందర నేను అడుగుతున్నది క్వశ్చన్ ఎవరిని? పిహెచ్డి చేస్తున్నటువంటి కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని. మిత్రులారా, ఒకడు పిహెచ్డి చేయడానికి పోయిందంటే అది మామూలు విషయమా? 10th డిస్కంటిన్యూ కాకుండా ఇంటర్ పోయిండు, ఇంటర్లో డిస్కంటిన్యూ కాకుండా డిగ్రీ పోయిండు, డిగ్రీలో డిస్కంటిన్యూ కాకుండా పీజీ పోయిండు, పీజీ నుంచి పిహెచ్డి పోయిండు. వీళ్ళందరూ ఏ జాతికి చెందిన వ్యక్తులు? ఎస్సీ ఎస్టీ జాతికి చెందిన వ్యక్తులు. ఆల్టర్నేట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వీళ్ళకు హాస్టల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు. అంటే బీసీలను కోసం, ఎందుకంటే నాకు అక్కడ జరిగినటువంటి యథార్థ సంఘటన చెప్తున్నా. ఎస్సీ ఎస్టీలకు ప్రతి జాగాల మీకు ఫ్రీగా భోజనం వచ్చిందన్నా, మీకు ఉచితంగా మీకు స్కూల్ డ్రెస్లు వచ్చినాయన్నా,
మీకు ఉచితంగా స్కాలర్షిప్ వచ్చిందన్నా, మీకు ఉచితంగా ఫెలోషిప్ వచ్చిందన్నా, కారణం ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. నేను వాళ్ళని ఏం క్వశ్చన్ అడిగిన అంటే, హౌ మెనీ పీపుల్స్ నోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒరిజినల్ నేమ్? రైజ్ యువర్ హ్యాండ్ అని అడిగిన. ఏమని అడిగినా, నా ముందరటువంటి వ్యక్తులలో అంబేద్కర్ గారి నిజమైన పేరు మీలో ఎంతమందికి తెలుసో చేయలేపండి అని అడిగిన. మిత్రులారా, ఒక్కడంటే ఒక్కడు కూడా చేయలేపలే. వాళ్ళు పడ్డటువంటి డైలామా ఏంటంటే, నీ అమ్మ అంబేద్కర్ పేరు అంబేద్కర్ కదరా, ఏమో అంబేద్కర్ ఒరిజినల్ పేరు ఏందని అడుగుతుండ నెత్తికొక్కుంటారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎక్కడో లంబాడా జాతికి చెందిన, కోయ జాతికి చెందిన, గోండు జాతికి చెందినటువంటి వ్యక్తులు, ఆటవిక జీవితాన్ని జీవించే వ్యక్తులు, పశువులు ఎట్లాగైతే నదిలో నీళ్లు తాగుతాయో ఆ నదిలో నీళ్లు తాగేటువంటి వ్యక్తులని హాస్టల్ నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ దాకా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరండి? బాబాసాహెబ్ అంబేద్కర్. మరి వాడు అంత పెద్ద జర్నీలో వానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తెలియకపోతే, రేపు వాడు ఉద్యోగం సంపాదించిన తర్వాత ఈ లంబాడి జాతి నాది, ఈ లంబాడి జాతిని నన్ను ఉద్ధరించమనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు సబ్బుల బిల్ ఇచ్చిండు, సబ్బుల బిల్ తర్వాత నన్ను కాలేజీకి పంపిండు, కాలేజీ నుంచి నాకు ఉచితంగా PhD వరకు నెలకు 40,000 రూపాయల ఫెలోషిప్ ఇచ్చి నన్ను చదివిస్తున్నాడు ప్రభుత్వం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి విషయం వాడికి తెలియకపోతే, వాడికి ఇది నా జాతి ఇన్ని రకాలుగా డిస్క్రిమినేషన్కు గురవుతున్నది, దీన్ని నేను కాపాడుకోవాలన్న సంగతి వాడికి తెలుస్తుందా? అట్ ద సేమ్ టైం ఎస్సీలు కూడా అంతే కదా. అందుకే ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. నా ముందరినటువంటి వాళ్ళందరూ కూడా యువకులే. మీలో హౌ మెనీ పీపుల్స్ నోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒరిజినల్ నేమ్? రైజ్ యువర్ హ్యాండ్ అని అడుగుతున్నా. నా పూర్వపు వీడియోలు చూసి తెలిసిన వాళ్ళు కాదు. లేవు నాన్న. ఏం పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు భీమ్రావ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే ఇప్పుడు మీరందరూ కూడా అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలనేటువంటి వ్యక్తులే నేను అనుకుంటున్నా. లేదు, అవసరం లేదు మిస్టర్ రంజన్ రాజేష్, వి నోస్ వెరీ వెల్ అబౌట్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వి నో నీడ్ టు లిజన్ అని చెప్పంటే నేను ఇక్కడే మైక్ పెట్టేస్తాను. కెమెరా తిప్పి చెప్పు, నేను అంబేద్కర్ గారి గురించి చెప్తే నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే చేయలేపండి, లేదంటే ఆపేస్తాను. ఒకసారి తిప్పు తమ్మ. ఈ సమాజంలో మాట్లాడుతున్న సోకాల్డ్ యూజ్లెస్ ఫెలోస్కి అర్థం కావాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడా తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంకా మేము బోధిస్తూ ఉంటే, భార్య పిల్లల్ని వదిలేసి వందలాది కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఉంటే, ఏ అమ్మ ఎవరో చెప్పిందే చెప్తారు. ఇప్పుడు చెప్పండి, సభ మీద ఉన్నటువంటి జ్ఞానవంతులు మీరు కూడా పెద్దోళ్ళు కదా, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి బోధించాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని చెప్తున్నారు. లేకపోతే ఏమైతే అంటే ముంగట్లోని మనమే చంపాలా, నడపట్లోని ఎన్నుకోటి చంపాలి, ఎన్నుకొని మనమే చంపాలి. అందుకే చెప్తున్నాను, నువ్వు రాజ్యాధికారం కోసం పోతున్నావు పో, నేను ఎవడతంటున్నావు భయ, నాకు అర్థం కాదు. నేను జ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నా. లెట్ మీ కంప్లీట్, నన్ను నా పని చేయని అని చెప్తా ఉన్నా. అయితే మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు భీమ్రావ్, ఆయన తండ్రి పేరు రామ్జీ సక్పాల్. అంబేద్కర్ అనేటువంటిది పేరు కానే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఊరు పేరు అంబవాడ. అంబేద్కర్ గారి ఊరు పేరు అంబవాడ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబవాడలో పుడితే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సక్పాల్ గారు సుబేదార్ మేజర్గా పనిచేసినటువంటి సందర్భంలో, ఇప్పుడు ఇది వికారాబాద్లో ఉన్నటువంటి కోంపెల్. ఈ వికారాబాద్ కోంపెల్లిలో నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరన్నా మైగ్రేట్ అయ్యి ఇక్కడ బ్రతకడానికి వచ్చేదని ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులని రేపు ప్రొద్దున వాళ్ళ ప్రాపర్ అడ్రస్ మీకు తెలియకపోతే మీరు ఏమని పిలుస్తారు వాళ్ళని? పలానా నిజామాబాద్ అన్నని పిలుచుకురాపా అని చెప్పటం అంటమానమ్మా. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ ఊరి పేరు అంబవాడ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఊరి పేరు అంబవాడ. అయితే ఈ అంబవాడకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ మైగ్రేట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళని అంబవాడకర్లు అంటున్నారు. ఏమని? అంబవాడకర్. దే ఆర్ బిలాంగ్స్ టు అంబవాడకర్స్. బహువచనం కాబట్టి అంబవాడకర్స్ అనేది. ఆ అంబవాడకర్ కాస్త ఏమైంది? నా పేరేం పేరు? రేంజర్ల రాజేష్. రేంజర్ల ఇట్ ఇస్ నాట్ మై సర్ నేమ్, ఇట్ ఈస్ మై విలేజ్ నేమ్. రేంజర్ల అనేది నా సర్ నేమ్ కాదు, రేంజర్ల అనేది నా ఊరి పేరు. ఈ కులం అనేటువంటి తోక ఉండదని చెప్పి దాన్ని తీసిపారేసి దాని ప్లేస్లో నా ఊరి పేరుని పెట్టుకున్నాం మిత్రులారు. అట్లాగే ఈ ఇన్స్పైర్ అయింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి. అయితే ఈ అంబవాడకర్లు కాస్త భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, హీస్ బిలాంగ్స్ టు అంబవాడ. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అనేటువంటి బ్రాహ్మణుడు, పండితుడు, ఈ లొట్టపీసి ఇవన్నీ కూడా అబద్ధాలే. చదువుకున్న జ్ఞానవంతులైన మూర్ఖులకు కూడా తెలియదు ఈ విషయం అని చెప్తా ఉన్నా. ఇప్పుడు 73 మంది PhD స్కాలర్లు జ్ఞానవంతుల ఎవరైతే జీవితం మొత్తం త్యాగం చేసి చీకట్లో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా పలిగిపోయిన కూన పెగ్గలకెళ్ళే, ఇరిగిపోయిన తలుపులకెళ్ళే, ఆటవిక జీవితం జీవించే వాళ్ళకెళ్ళే, అడవిలో మన ఎడ్లతో బర్లతో సమానంగా పడుకుంటున్నటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి, బిడ్డ మీరు చదువుకొని మీ జాతిని ప్రయోజకులు చేయురా అని చెప్పి అంటే, అంబేద్కర్ పేరే తెలియకపోతే, వాళ్ళు ద్రోహులు కాకపోతే ఈ జాతికి మీరు ఎట్లా చేస్తారని చెప్పి అడుగుతున్నా మిత్రులారా. వాడు కూడా బాబాసాహెబ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా?
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వాడు పిహెచ్డి స్కాలర్ కావచ్చు, కానీ దాచబడ్డ చరిత్రలో వాడు ఎల్కేజీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది చదువుకుంటారు, చదువుకున్న లేరా? కోంపెల్లి పరిసర ప్రాంతాల నుంచి ఊర్లలో ఉన్నటువంటి పల్లెటూర్లలో ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగాలు సంపాదించుకొని పిల్లల్ని తీసుకొని పోయి వికారాబాద్ లాంటి హైదరాబాద్ లాంటి సిటీలలో ఉంటలేరా? ఉంటున్నారా లేదా? వాళ్ళు ఉద్యోగం సంపాదించుకొని తిరిగి వచ్చి ఒరేయ్ మనం నాశనం కావడానికి కారణం ఇదిరా, మనం బ్రతకాలంటే ఒక ఇట్లా చేయాలరా, బాబాసాహెబ్కి రకంగా మనల్ని బ్రతుకుమన్నాడని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు కొద్దిమంది. కానీ మేజర్గా ఇదే సమాజాన్ని మోసం చేసినటువంటి దొంగలు ఎవరో కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి మూర్ఖులు అనే విషయాన్ని మీరు గమనించాలా మిత్రులారా. ఇకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పదే పదే దళిత రత్నం, దళిత తేజం, దళిత పులి, దళిత అని చెప్పేసి ఈ కొద్దిమంది దుర్మార్గులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక ఘాటున కట్టేశారు. మహానీయుడు, ఈ దేశంలో ఎవడు చేయనటువంటి గొప్ప త్యాగం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశం లాంటి 195 దేశాలు ఉంటాయి, దాని పేరు యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ మిత్రులారా. దాని తెలుగులో ఐక్యరాజ్య సమితి అంటారు. భారతదేశం లాంటి ఇంకా అధికారికంగా 194 దేశాలు ఉన్నాయి. ఆ 194 దేశాలన్నీ కలిసి ఒక సంఘంగా ఏర్పడితే దాని పేరు ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్. ఆ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు చాలా మంది కార్ల్ మార్క్స్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా చదువుకుంటే, అరే ఒకసారి ఈ ప్రపంచంలో తమ దేశానికి, ఈ ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఉపోద్ఘాతం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి ఒకసారి సెర్చ్ చేస్తే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కూడా ప్రపంచంలో రక్తపు చుక్కని చిందించకుండా, ఒక్క క్షణం జైలు గోడల మధ్యలో గడపకుండా ఒక రాజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన పథకాలు నడుస్తాయి, అవునా? అంతకంటే ముందున్నటువంటి ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్టీఆర్ పథకాలు నడుస్తాయి. దాని తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి పథకాలు నడుస్తాయి. అంటే ఈ దేశానికి రాజు ఎవరైనా ఆ రాజు ఉన్నంతసేపు మాత్రమే ఆయన ఇచ్చినటువంటి హక్కులు ఉంటాయి, అవునా కాదా? ఆ రాజు అయిన తర్వాత ఇంకో రాజు వస్తాడు, ఆయన ఏం చేస్తాడు? తిరిగి ఆయనకు సంబంధించినటువంటి హక్కులని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ ప్రపంచంలో తన ఇచ్చినటువంటి హక్కులను శాసనాలు చేసి తన మరణించిన తర్వాత కూడా ఈ భూమి మీద భారతదేశం చరిత్ర పుటల్లో ఉన్నంతసేపు బాబాసాహెబ్ చెప్పినట్టు నడుస్తుంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే మనోళ్ళు తీసుకొని పోయి రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటారు, మా అయ్య రైతుల రుణమాఫీ చేసిందని. ఇలా కేసీఆర్ గారు 4000 రూపాయలు ఎకరానికి ఇస్తే మా కేసీఆర్ గారు 4000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు 2000 రూపాయలు ఇస్తే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం, అవునా కాదా? ఈ దేశంలో రైతులకు LIC పాలసీ లాగా అకాల వర్షాలు వచ్చి పంటలు మొత్తం నాశనం అయిపోతా ఉంటే వాళ్ళ దెబ్బతిన్న పంటకి మీరు పాలసీని కట్టిమని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభుత్వానికి చెప్పిండు. ఈ దేశంలో రైతు బంధ జన ఉద్ధారకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈజ్ ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దట్స్ ఇట్. అయితే మిత్రులారా, నిజంగా అంబేద్కర్ గారిని అర్థం చేసుకోవడంలో మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామంటే, మనం చదువుకునే పుస్తకాలలో అంబేద్కర్ గారి గురించి ఉండదు. మీలో 10వ తరగతి చదువుకునేటువంటి వ్యక్తులు ఎక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తరచి కానీ చూసారా? ఎక్కడైనా అంబేద్కర్ గారు మనకు కనిపించారా? గాంధీ గారు, నెహ్రూ గారు కదా? మరి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనిపించలేదు? ఒకసారి 10వ తరగతి నుంచి కాస్త పైకి వెళ్దాం. ఇంటర్మీడియట్లో ఎక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కనిపిస్తారా? కనిపించరు. ఇంకా పైకి వెళ్దాం, డిగ్రీలో కనిపిస్తారా? BAలో కొంచెం ఒక సగం పేజీలో బాబాసాహెబ్ అంబేద్కర్ కనబడతారు. మిత్రులారా, నేటికి 2022లో ఉన్నటువంటి సిలబస్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సగం పేజీ కనబడితే, వేలాది సంవత్సరాల కింద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బానిసలు చేసిన మనధర్మ శాస్త్రం గురించి 2.5 పేజీస్ ఉంటుంది మిత్రులారా. మన వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు అసలు మనధర్మ శాస్త్రం అంటే ఏందో, కానీ దాని గురించి 2.5 పేజీలు ఉంటుంది. ఈ మహనీయుడు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడుస్తూ ఉన్నది, కానీ ఆయనకు సంబంధించిన దాన్ని మాత్రం కేవలం 1/2 పేజీ మాత్రమే పెట్టింది. చాలా మంది BC సహోదరులకు రెడ్డి, రావు, వెల్మ, చౌదరి, కమ్మ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, హీస్ బిలాంగ్స్ టు ఓన్లీ దళిత్ కమ్యూనిటీ అని అంటారా? అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి మాలా మాదిగానే, ఇంకా ఈ మాలా మాదిగానే ఇంకో పంచాయతీ అంబేద్కర్ మాలోడు, జగ్జన్ రావు మా మాదిగానే ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అది కాసేపు పక్కన పెడితే అసలు నిజంగా అంబేద్కర్ ఎవరు మనిషి అనేటువంటి విషయాన్ని మీకు చెప్తా మిత్రులారా. మనకు మామూలుగా సహజంగా ప్రజల్లో మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చిండు అంటే ఏమంటారు? ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చిండు, మాలా మాదిగలకు రిజర్వేషన్ ఇచ్చిండు అని అంటారు, అవునా? నేనేమంటున్నానంటే, ఇందాక జయరాజన్న మాట్లాడుతూ ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, రకరకాల శాస్త్రాల ప్రకారం ఏమని చెప్పిరామని, నువ్వు ఒక విడవ కాబట్టి, విధవరాలివి కాబట్టి నువ్వు ఈ గుళ్ళోకి రాకుండా, ఈ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయకుండా నువ్వు ముట్టద్దు అని చెప్పి ఆమెను వెనక్కి పంపించేసిరా లేదా? ఆమె ఎవరండి? ఈ దేశంలో ఒక బ్రాహ్మణ. ఆమె ఇందిరాగాంధీ ఎవరు?
పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురు. మళ్ళీ ఈ బ్రాహ్మణులలో శ్రేష్టమైన బాపనలు వాళ్ళు, కాశ్మీర్ పండిట్లు అంటారు వాళ్ళని. ఏమంటారు? కాశ్మీర్ పండిట్లు. బాపనులలో కూడా శ్రేష్టమైన బ్రాహ్మణులు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమన్నారు? నువ్వు ఒక విధవరాలి కాబట్టి, మా మతము కావచ్చు, మా యొక్క సాంప్రదాయం కావచ్చు, నిన్ను విధవరాలి కాబట్టి నిన్ను గుడి లోపలికి మేము రానియము అని చెప్పి మాట్లాడారు. అయితే మిత్రులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలా. ఇప్పుడు ఆ గుడి లోపలికి పోవడానికి ప్రవేశం చేసినటువంటి వ్యక్తి ఒక రెడ్డి ఆమెనా, ఒక కమ్మామేనా, ఒక వెలుమామేనా, ఒక కాపామేనా, ఒక గౌడ్లామేనా, ఒక గౌడామేనా? మరి ఎవరు ఆమె? ఒక బ్రాహ్మణామె. ఎవరు? ఒక బ్రాహ్మణామె. తనని గుడి లోపలికే రానియకపోతే కన్నీళ్లు పెట్టుకొని వచ్చి ఒకానొక సందర్భంలో మాట్లాడుతుంది. ఏమని అంటే, ఈ వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, చరిత్రాత్మకమైనటువంటి గ్రంథాలు అని చెప్పి మాట్లాడుతున్న ఈ గ్రంథాల్లో నేను బాపనామేనైనా, ప్రైమ్ మినిస్టర్ కూతురునైనా, స్వతహాగా నేను ప్రైమ్ మినిస్టర్నైనా, నన్ను విడో అని చెప్పి లోపలికి రానియకపోతే ఇదే విడోని ఒక గుడి లోపలికి రానివ్వలేని ఈ విడోని ఈ దేశాన్ని పరిపాలించే మహారాణిని చేసినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని. ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఆ బాపని స్త్రీకి రిజర్వేషన్ ఇచ్చింది ఎవరన్నట్టు? జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి. దెన్ ఆఫ్టర్ వాట్ ఈస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డన్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? నేను మీకు చెప్తాను. బీసీలలో చాలా మంది మిత్రులకు పాపం తెలియదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చినాను. బీసీ మిత్రులు ఉన్నారుగా చాలా మంది ఇక్కడ. తమ్ముళ్ళు, మీరందరూ కూడా మీ మనసులో పెట్టుకోండి. రాజేష్ అన్న మాట్లాడుతున్న మాట నమ్మకండి. మీరు మీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేయండి. ఆర్టికల్ 340 340 బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి తన జీవితాన్ని భయంకరమైనటువంటి బాధలలో మోస్తున్నటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది బీసీ అని. మట్టిని విసికి ఇటుకలు చేసే కుమ్మరోళ్లకు, తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసి పైకెక్కే గౌడన్నలకి, పెద్ద పెద్ద బండల్ని పగలేసి ఈ పునాది రాళ్ళు వేసే ఒడ్డరన్నలకు, ఇట్లా పాపం నిరంతరం గంగలోన సముద్రంలోన చేపలు పడుతున్న జాలరన్నలకు, వీళ్ళకు ఫస్ట్ రిజర్వేషన్ ఉండాలని మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 ప్రకారం 52% రిజర్వేషన్ ఉండాలని బాబాసాహెబ్ రాస్తారు. కానీ ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎంతమందికి తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్? ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ బీసీల నాయకత్వం వహిస్తాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు ప్రైమ్ మినిస్టర్ కావాలనే కోరిక ఉంటుంది. నెహ్రూ కంటే పెద్దోడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక బీసీ. కానీ గాంధీ మీద ఒక భయంకరమైన ఒత్తిడి ఉంటుంది. ఈ దేశంలో మీరు అనుకుంటున్నారా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని? ఈ దేశంలో స్వాతంత్రం రాలే. స్వాతంత్రము అధికార బదలాయింపు జరిగింది. ఎట్లనో చెప్తా వినండి. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయితే బాపనోడు కావాలి, కానీ ఇక బీసోడు అవుతారా అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ని తొక్కేసింది. కేవలం తను ప్రైమ్ మినిస్టర్ కావడం కోసం వల్లభాయ్ పటేల్ బీసీల కోసం చేయాల్సిన పోరాటానికి సైలెంట్ అయిపోతాడు. ఒకవేళ నువ్వు బీసీల కోసం మాట్లాడితే నీకు ప్రైమ్ మినిస్టర్ ఇవ్వమనగానే సప్పుడు దాకా ఊరుకుంటాడు పాపం సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏం చేయలేని పరిస్థితులలో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ, గాంధీ వీళ్ళందరూ కూడా అంబేద్కర్ ఒకవేళ 52% రిజర్వేషన్ అప్లికేబుల్ అయితే, నీ సమాజానికి 17% అయితే, మళ్ళీ తర్వాత ఎస్టీలకు 7% అయితే నీ అమ్మ మరి లొట్టపీసి మాకు మిగిలేదేంది వాళ్ళ 52 బీసీలకు పోయింది, 17 ఎస్సీలకు పోయింది, 7 వాళ్ళకు పోతే ఇక మాకు మిగిలేదేంది అని చెప్పేసి అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నోరు ముప్పించే ప్రయత్నం చేసిన మిత్రులారు. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ కావాలి కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి బాబాసాహెబ్తో అంటాడు, మిస్టర్ అంబేద్కర్ నువ్వు రాసుకుంటే మీ ఎస్సీ ఎస్టీలకు రాసుకోవా, మా బీసీలతో నీకు ఏం లోలిపోయి నాకు అర్థం కాదు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, పటేల్ సాబ్ మీరు చేస్తున్నది పెద్ద ద్రోహం. కేవలం నువ్వు ఒక్కోడి ప్రైమ్ మినిస్టర్ కావడం కోసం ఆ సమాజాన్ని మొత్తం కూడా గంగలో కలుపుతున్నావు. వాళ్ళకు రిజర్వేషన్ లేకపోతే ఎట్లా? ఈ దేశంలో రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బ్రతుకుని ఎల్లదీస్తున్నటువంటి పేద జీవులు వాళ్ళకు ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలని చెప్పంటే షుడ్ అనే మాటకు అర్థమైంది ఖచ్చితం. అవునా? మస్ట్ అండ్ షుడ్ అంటే ఖచ్చితంగా. కెన్ అంటే అవసరమైతే. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షుడ్ అనే పదాన్ని రాస్తే
బీసీ పీపుల్ షుడ్ నీడెడ్ 52% రిజర్వేషన్ అని రాస్తే ఆ షుడ్ అనే పదాన్ని మైగ్రేట్ చేసి అక్కడ కెన్ అనే పదాన్ని, ఒకవేళ బీసీలకు అవసరమైతే ఎట్లయితే మనం తెలంగాణ కోసం పోరాటం చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి సాధించుకున్నామో ఈ దేశంలో బీసీ సమాజం కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసి మా జనాభా దామాషా ప్రకారం మాకు కావాలని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టించుకొని పాస్ చేసుకోమని చెప్పి మాట్లాడితే అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొట్లాడి విద్యా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ ఇచ్చి తీరిండు బాబాసాహెబ్ అంబేద్కర్. మిత్రులారా, ఈరోజు చాలా మంది పాపం చదువుకుంటున్న యూనివర్సిటీలలో చదువుకున్న విద్యార్థులకు కావచ్చు, మిగతా ఏరియాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగాలు సంపాదించినటువంటి బీసీ సహోదరులకు కూడా తెలియదు మిత్రులారా. తెలియదు కాదు, తెలిసి కూడా సపోర్ట్ చేయరు ఉద్యోగస్తులు. మిత్రులారా, ఈ దేశంలో ఉస్మానియా యూనివర్సిటీలో 100 మందికి ఫ్రీ సీట్లు ఇస్తే 27 సీట్లు బీసీలకే ఇస్తారు ఉచితంగా. 27 సీట్లు బీసీలకే ఇస్తారు. 15 సీట్లు ఎస్సీలకు ఇస్తారు. 7 సీట్లు. ఈ లెక్క ప్రకారం మరి ఈ దేశంలో అందరికంటే ఎక్కువ లబ్ధి పొందింది ఎవరు? ఈ విగ్రహాన్ని పెట్టాల్సింది ఎవరు? కానీ బీసీలకు తెలియదు పాపం. ఇప్పుడు చెప్పాలా, ఈ కెమెరాలో రికార్డ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులందరూ కూడా అరే మేము బోధించద్దు పాడిందేవాడ్రా పాస్ వల్ల దాసినటువంటి గాడిద కొడుకులారా, ఇళ్ళలో వండి ఫేస్బుక్లలో వాట్సాప్లలో మెసేజ్లు పెట్టరు కాదరా బేవకూఫ్. ఇప్పుడు చెప్పండి రా, బీసీ సమాజానికి 27% రిజర్వేషన్ ఉన్న సంగతి ఎవరు చెప్పిండ్రా? ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? 100కి 27 ఉద్యోగాలు సంపాదించుకున్న బీసీ సహోదరులందరూ కూడా వివిధ రకాల కార్యకలాపాలలో మునిగిపోయి ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి ఈ రోజు నేను ఈ ఉద్యోగం సంపాదించుకోవడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పలే. చెప్పుంటే వెనుక వచ్చినటువంటి బీసీ సహోదరులు ఆలోచిస్తున్నారు, అయ్యో అంబేద్కర్ ఎంత గొప్పోడు, అలా ఎస్సీల కంటే కూడా మాకు అధికంగా రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు అని చెప్పేసి ఈ విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఫస్ట్ బీసీలే పెట్టడం. మిత్రులారా, మేమేమో చెప్పొద్దు, చెప్తేనేమో మీకు నొస్తుంది, ఇదే ఎన్నిసార్లు చెప్తామని చెప్పి అంటారు. ప్రతి ఊర్లో కూడా అవసరమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 27% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో ఇచ్చిండు. మిత్రులారా, నా బీసీ సహోదరులారా, మీకోసం బాబాసాహెబ్ చేసింది ఎక్కువ, మా కోసం చేసింది తక్కువ. నా మాట అబద్ధమైతే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. ఫండమెంటల్ ఆర్టికల్ 340 ప్రకారం ఇప్పటికీ కూడా విద్యా ఉద్యోగాలలో 27%. మిత్రులారా, 100 మందికి ఫ్రీగా ఉస్మానియా యూనివర్సిటీలో సీట్లు ఇస్తే ఎస్సీలకు 15 మాత్రమే ఇస్తారు, ఎస్టీలకు 7 మాత్రమే ఇస్తారు. కానీ 27 మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం బీసీలకే ఇస్తారు. మిత్రులారా, నా మాట అబద్ధం అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి మండల ఆఫీస్కి వెళ్ళండి, మీ దగ్గర ఉన్నటువంటి కలెక్టరేట్కి వెళ్ళండి. సార్, రెంజర్ల రాజేష్ అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు, నిజంగానే 27% బీసీలకు రిజర్వేషన్ అప్లికేబుల్ ఉన్నదా? ఉంటే ఒకవేళ మా ఏరియాలో ఉన్నటువంటి బీసీలు ఎంతమంది రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు సంపాదించుకున్నారో డాటా తీయండి. ప్రతి ఊర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కుడాల దగ్గర కట్టండి. మా ఊర్లో 4 బీసీ ఉద్యోగస్తులు, 2 ఎస్సీ ఉద్యోగస్తులు, 1 ఎస్సీ ఉద్యోగస్తులు కట్టండి. అప్పుడు చూసిన ప్రతి ఒక్క బీసీ సహోదరుడు కనిపిస్తుంది, అబ్బా నేను చేసింది ద్రోహం, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ద్రోహం చేసిన, నేను తప్పు, తమ్ముడు నిజమే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిండ్రా, దాని ప్రకారమే 27% నాకు కూడా వచ్చిందని చెప్పి చెప్తాడు. నిజమా కాదా? ఈ విషయం మిగతా సమాజానికి అర్థమవుతుంది, కానీ చెప్పలేకపోతున్నాడు. దానికి గల కారణాలు ఏమన్నా ఉండొచ్చు, కానీ జాతి ద్రోహిగా మాత్రం ఎప్పుడు ఉండదు. నేను బీసీ సమాజాన్ని విమర్శించట్లేదు మిత్రులారా. మీరు జ్ఞానవంతులైతే ఈ దేశంలో అధికారంలో ప్రథమ భాగంలో మీరుంటారు. మీ తమ్ములమైన మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని మా భుజాల మీద ఎత్తుకొని అధికారానికి అందించడానికి సిద్ధంగా ఉంటాం. కానీ మీకు అర్థం కాక మీరే ఏ జెండా పడితే ఆ జెండా పట్టుకొని ఏమన్నాడు సర్దార్ పాపన్న, సర్వాయి పాపన్న స్వయం పాలన ఏలిండు. ఈ నిజాం గడిల వ్యవస్థ నుంచి కూడా మొత్తం అందరినీ పారదోలి, అరే మనమందరం పేద ప్రజలం ఒక్కటి కావాలరా, ముప్పేట దాడి చేయాలని చెప్పేసి అందరి పిడికలు బిగించి పోరాటం చేస్తే ఛత్రపతి శివాజీ, ఒక మున్నూరు కాపు కున్బి కులంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ బ్రాహ్మణుల చేత అన్నంలో విషం పెట్టి చంపబడితే అదే బ్రాహ్మణుడు బూతులు అదే పాపనుడు ఇలా మా ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ పరిపాలకుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఛత్రపతి శివాజీని, ఈ దేశంలో ఒక శూద్రుడైన ఛత్రపతి శివాజీని ఏమన్నారో తెలుసా బాపనోళ్ళు? బ్రాహ్మణో ముఖమాశిత్ బాహున్యు రాజున్యు కృతాహ వృత దైశ విద్వైషం శూద్రాం పదాం నజాయతే. బ్రహ్మ ముఖం నుంచి పుట్టినవాడు బాపనోడు, భుజాల నుంచి పుట్టినవాడు క్షత్రియుడు, గురువుల నుంచి పుట్టినవాడు మన వైశ్యుడు, పాదాల నుంచి పుట్టినవాడు శూద్రుడు. ఒరే ఛత్రపతి శివాజీ, నువ్వు ఎంత పెద్ద పోరాటం చేసి రాజు అయినా మా సిద్ధాంతానికి విరుద్ధంగా కాళ్ళకెళ్ళి పుట్టినోడు నువ్వు రాజు కావద్దు, అయితే బాపనుడే కావాలా లేదా క్షత్రియుడే కావాలా అని చెప్పంటే ఆయనకు సింహాసనం మీద వేద ఉపనిషత్తుల మంత్రోచ్చరణ మధ్యలో ఆయనకి ఛత్రపతి శివాజీకి ఆ సింహాసనం అధిష్ఠించాలని చెప్పేసి అంటే ఈ దేశంలో ఒక్క బాపనుడు కూడా ముందుకు రాలే. మిత్రులారా, ఈ దేశంలో ఒక్క బ్రాహ్మణుడు కూడా ముందుకు రాలే. అప్పుడు ఛత్రపతి శివాజీ ఏం చేయాలో అర్థం కాక డైలామాలో పడ్డాడు. ఒరి నీ అమ్మ, యుద్ధం అయితే నేను చేసిన, పోరాటం నేను చేసిన, మొఘళ్ళను చంపిన, తిరిగి నేను రాజుని కావాలని చెప్పి కుసరవా నీ అమ్మ గిడినరి
పోయేటోడు పోతాడు, ఉండేటోడు ఉంటాడు. రాజుని కావాలంటే వీళ్ళు మంత్రాలు చదువుతున్నా రాజుని అవుతున్నారట. ఇప్పటిదాకా నేను పోరాటం చేసిన, తలవారు దింపినా, మొగళ్ళని గుండెల కత్తి పెట్టి చింపినా, అయినా నేను రాజును కాదట. వీళ్ళ వేదాల ప్రకారమే నేను రాజుని అవుతున్నట. ఎట్లా చేద్దాం అని చెప్పంటే, సరే చూద్దాం, ఓడనొకడు ఉచ్చులోడు పైసలు తీసుకొని వేద మంత్రాలు చదవడానికి రాడాపోని అని చెప్పంటే, సరే మంచి ప్రకటన చేయండి రా, ఎవడన్నా వాడు ఎంత వేటున్నాడో అంత బంగారం ఇద్దాం, ఆ వేదాలు చదవడానికి కోసం రాజు అంటే గాగాపట్టినటువంటి ఒక కలకత్తా బ్రాహ్మణుడు, ఏం పేరు ఆయన పేరేంది, గాగాపట్టినటువంటి ఒక వ్యక్తి కలకత్తా బాపులను మంచిగా కొరమీను చేపలు అవన్నీ తింటారు, వేస్తారు, ఇట్లా కోటరు గుద్ది కట్టుకొని మింగుతారు. వీళ్ళ లెక్క కాదు, ఏ అమ్మ తినద్దు తాగద్దు, ఏ పూర పాడదు అని చెప్పి వాళ్ళు మంచిగా వేస్తారు. అయితే వాడొక్కడు పైసల కోసం చల్ నీ అమ్మ నేను పోతపో అని చెప్పి ఛత్రపతి శివాజీ గారి దగ్గరకు వస్తాడు. ఛత్రపతి శివాజీ గారికి చాలా కోపం వస్తుంది. నేను యుద్ధం నేను చేసిన, పోరాటం నేను చేసిన, సాహసం నేను చేసిన, ఈ లొట్టపేసి కూడా వచ్చి వేదాలు చూడేంద్ర నాకు అర్థం కాదు. సరే అయినా ప్రజల కోసం మేము తప్పదు కాబట్టి చలో పీకలని చెప్పేసి ఆయన ఆడ పోయి కూర్చుంటాడు. ఇట్లా జయరాజన్న కూర్చుంటాడు, కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. వాడు వచ్చి మా శాస్త్రాల ప్రకారం, మా వేదాల ప్రకారం నువ్వు శూద్రుడి కాబట్టి, కాళ్ళకెళ్ళి పుట్టినోడు కాబట్టి, 4వ వర్ణం వాడివి కాబట్టి నీకు చేత్తోని నేను వీరతిలకం దిద్దా. నేనేం చేస్తా అంటే ఇగో ఆ కుంకుమ బర్రెల కాలు పెట్టి నేను దీంతో నీకు వీరతిలకం దిద్దుతాను. ఇట్లా కాళ్ళు పెడితే ఛత్రపతి శివాజీకి కోపం వచ్చి ఆ తలవారు తీసి బాపడ తలక పట్టు అన్నారు. చల్ నీ అమ్మాయి వడను నాకు అర్థం కాదు. నేను పోరాటం చేసి, నేను సాహసం చేసి ఈ భారతదేశ ప్రజల విముక్తి కోసం మొఘళ్ళ పైన ఈ దేశపు ముస్లింలతో కలిసి దండయాత్ర చేసి నేను విజయం సాధిస్తే నువ్వెవర్రా పై నాకు అర్థం కాదు అని చెప్పేసి బాపులోడు తలకాయ నరికి పడేసిండు. ఈ బాపులను వేరేడు పుట్టిన కొడుకుని మా కొడుకు అని చెప్పేసి మమ్మల్ని చెప్పిన ఛత్రపతి శివాజీకి జై అంటారు. ఇది చెప్పాలి మనం. అదే ఛత్రపతి శివాజీని మన వాడి తలకాయ నరికేసినందుకు ఇడిసబెట్టారు అనుకుంటారా? ఛత్రపతి శివాజీని వెంటాడి ఛత్రపతి శివాజీని 12 మంది బాపురాలు కలిసి ఆయన అన్నంలో విషం పెట్టి చంపేశారు మిత్రులారా. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజుని తల నరికేసి ఊరేగింపు చేసిండు మిత్రులారా. ఈ దేశంలో ఉన్నటువంటి మహనీయులు, గొప్ప గొప్ప చరిత్రకారులందరికీ కూడా బాపనంలో చంపేసిండు. ఈ ముచ్చట మేము చెప్పొద్దట. మిస్టర్ రంజన రాజేష్, వై యూ బ్లేమింగ్ టు బ్రాహ్మిన్స్ అంటున్నారు. మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణిజం ఇట్స్ అవర్ ఎనిమీ అని. ఏమని? బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనంలో ఒక బాపనైనది పాత్ర ఉన్నది. ఆయన పేరు కేర్ పండితుడు. మరి ఆయన బాపనైనా అంటున్నా, వాళ్ళందరి బాపలు ఎందుకంటున్నా? లంగన మంచోడు అవునా కాదు? సర్దార్ అన్నా లేదు, అది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది, నేను చెప్పలే. ఇట్లా ఈ దేశంలో కులం, ఇక్కడ ఎవరైనా ఫారెన్ పోయిన ఉన్నారా? దుబాయ్ కానీ, సౌదీ కానీ, ఆస్ట్రేలియా కానీ ఏదైనా దేశాలు గౌడ్ చెప్పినావు? ఏ దేశం పోయినావే? ఎక్కడన్నా నీకు దుబాయ్లో కులం కనిపించిందా? అయ్యా, ఈ ప్రపంచంలో దౌర్భాగ్యమైన కులం మన భారతదేశంలో తప్ప ఏడా ఉండదు. నేను అడుగుతున్నా, అమెరికాలో లేని కులం, ఆస్ట్రేలియాలో లేని కులం, అల్జీరియాలో లేని కులం, దక్షిణాఫ్రికాలో లేని కులం, ఈ సౌదీలో లేని కులం, ఈ పక్కగా ఉన్నటువంటి చైనాలో లేని కులం, ఈ థాయిలాండ్లో లేని కులం, ఈ సింగపూర్లో లేని కులం, ఈ పక్కనున్న శ్రీలంకలో లేని కులం మరి భారతదేశంలో ఎందుకున్నది? ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ కులాన్ని ఎవరు సృష్టించడం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? అవునా లేదా? అంటే మనలో క్రైస్తవులం ఉంటాం, ముస్లింలం ఉంటాం, హిందువులం ఉంటాం, అవునా కదా? నేను ఒకసారి అడుగుతున్నా, ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారో చేతులు ఇవ్వటండి. వెరీ గుడ్, డౌన్. ఇక్కడ ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారో చేతులు ఇవ్వటండి. ఎవరికి భయపడాల్సిన పని లేదు. రైట్. ఇక ముస్లిం సహోదరులు రానట్టున్నారు, బహుశా ఉన్నారా? వెరీ గుడ్. మిత్రులారా, దాదాపు ఈ సభలో ఉన్నటువంటి 100 మందిలో 90 మంది మనం హిందువులమే, అవునా? నేను అడుగుతా ఉన్నా, మన హిందువుల ప్రామాణిక గ్రంథం ఏది? భగవద్గీత, అవునా? మనం భగవద్గీతను ఒకటే పాటిద్దాం. మళ్ళీ ఈ రామాయణము, మహాభారతం, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ అవసరం? ఇప్పుడు క్రిస్టియన్లకు ఒకటే ఉంటుంది కదా, ఏందని పేరు? బైబుల్. ముస్లింలకు ఒకటే ఉంటుంది కదా, ఏందని పేరు? మనకు కూడా ఒకటి చాలు, భగవద్గీత, అవునా కదా? ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరమా? ఇవన్నీ ఎవరి కోసం సృష్టించారో చెప్తా మీకు. ఇప్పుడు మనం భగవద్గీతనే చాలు మనకు. మనం భగవద్గీతను పాటిద్దాం, నేను కాదట్లే. భగవద్గీతను ఓపెన్ చేద్దాం, భగవద్గీతలో ఉన్నటువంటి పేజీని చదువుదాం. దాన్ని చదివితే ఏర్పడుతుంది. బ్రహ్మ ముఖం నుంచి పుట్టినోడు బాపనోడు, భుజాల నుంచి పుట్టినోడు క్షత్రియుడు, కాళ్ళకెళ్ళి పుట్టినోడు వైశ్యుడు, తొడలకెళ్ళి పుట్టినోడు వైశ్యుడు, కాళ్ళకెళ్ళి పుట్టినోడు శూద్రుడు. ఎస్సీ ఎస్టీల గురించి లేదు భగవద్గీతలో. అయ్యా, ఎస్సీ ఎస్టీల గురించి భగవద్గీతలో లేదు. ఒక జాగాలో చెప్తాడు, అధమ చండాలే దర్శనే గంగా స్నానే
చండాలుడు కనబడితే వెంటనే పోయి గంగా స్నానం చేయాలి, సర్వపాపాలు చుట్టుకుంటాయని చెప్పేసి. మరి నేను పాగలేకపోతే మరి నేను 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 హిందువునే, మరి నా ధర్మగ్రంథంలో నాకు ప్లేసే లేదు. ఓడి రాసినట్టు మరి ఇది ఈ రాసినోడు లంగా ఉంటాడు కదా. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ లేకుండా ఉన్నదా భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా? నా మాదిగ సహోదరులు చెప్పులు గుట్టనే కుట్టరు, చెప్పు లేకుండా నడిచిన కాలం ఉన్నదా? మరి మమ్మల్ని లేవంటాడు, నిజమా కాదా? మనుషులు ఎట్లా పుడతారు? తల్లిదండ్రులు కలిస్తే అమ్మ కడుపు నుంచి పుడతాం, అవునా కాదా? అందుకే నేను ఏమంటున్నా, హిందువులై పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, భగవద్గీత చదివితే దాంట్లో వెతకండి వేర్ ఐ యామ్ హియర్ అని చెప్పి, అప్పుడు మీకు అర్థమవుతుంది. దాని గురించి క్లుప్తంగా ఎందుకు ఈ బాపనుడే రాసింది కదా. అయితే మిత్రులారా, ఈ బాపనుడు అట్లా ఛత్రపతి శివాజీని చంపిర్రు, ఆయన తర్వాత సాహు మహారాజుని చంపిర్రు. ఈ ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి పడితే ప్రతి ఒక్కరి దాంట్లో కూడా బాపనుల పాత్రనే ఉంటుంది. మరి బాపనులలో మంచోళ్ళు లేరా అంటే మంచోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని గౌరవించుకోవాలి. ఇకపోతే ఎందుకు నేను బాపనుల గురించి మాట్లాడుతున్నాను అంటే, అదినే మరదల చీరలు కట్టుకుంటారు మన ఆడలు, కట్టరా అదినే మరదల చీరలు, అదినే మరదల గాజులు, అమ్మమ్మలందరూ కూడా మన్మరాలకి అది ఏంటది బ్రాస్లెట్ చేపియాలనేటువంటి సంస్కృతి ఉందా లేదా? ఈ మధ్య కొత్తగా తీసుకుని వచ్చారు మన బావ బొమ్మలు తువ్వాలు కప్పుకోలేదు. అంటే నేను ఏమడుగుతున్నా అంటే, ఒక చిన్న ఒక ఉదాహరణ చెప్పి నేను టాపిక్లోకి వెళ్తాను మిత్రులు. ఒకసారి కోనసీమలో కొబ్బరికాయలు బాగా వండుతాయని చెప్పేసి ఉందిగా మిత్రులారా, చివరి వరకు వినిపిస్తుందా తమ్ముడు? మీరు దయచేసి కొద్దిసేపు ఫోన్ పక్కన పెట్టాలా. బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. పర్సులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్నా సెల్ ఫోనులోన వాట్సాప్ ఉంటే నడుచునంట. తెల్లవారే దాకా జనము ఆపరు చాటింగ్, ఎవడినెవడు చేస్తున్నదో తెలియదు చీటింగ్. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం. కొద్దిసేపు పక్కన పెట్టండి ఫోన్, నా మాటలు వినండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప మెమొరీ కలిగినటువంటి ఏకైక మెమొరీ కార్డ్ ఏదో తెలుసా? బ్రెయిన్. మీరందరూ కూడా మా వాళ్ళే, మీరందరూ సెల్ ఫోన్లు మాయే, ఐఫోన్లు మీరు మా వాళ్ళే, శాంసంగ్లు మా వాళ్ళే, సోనీ ఫోన్లు మా వాళ్ళే. అమ్మ మీ మెదడులో ఉన్నటువంటి సిమ్ కార్డు మాది కాదు నాయన, ఎవరిదో దొరకొట్టి వాళ్ళకి పని చెప్తారు మీరు. నా కష్టం అంతా ఏంటంటే, బ్రాహ్మణిజం సిమ్ కార్డు తీసేసి బహుజనిజం సిమ్ కార్డు వేయడం కోసమే వచ్చిన ఇంత దూరం, అంతే తప్ప ఇంకేం లేదు. నా వల్ల వీలైనంత ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటా. ఇప్పుడు చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 ప్రకారం రిజర్వేషన్ ఎవరికి ఇచ్చిండ్రు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరికంటే ఎక్కువగా గుండెల్లో పూజించాల్సిన వ్యక్తులు ఎవరు? ఇయ్యాలకి కూడా 27% రిజర్వేషన్, 27 ఉద్యోగాలు సంపాదించుకోవాలా, ఖచ్చితంగా చెప్పాలా. ఎస్, నేను ఈ రోజు ఉద్యోగం సంపాదించుకోవడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. మేమే బాబాసాహెబ్ గురించి మాట్లాడాలని చెప్పి ఇక్కడ ఒక బీసీ వ్యక్తి నిలబడి అనర్ఘనంగా బాబాసాహెబ్ గురించి మాట్లాడే రోజు రావన్నా లేదా? దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆర్ నాట్? దిస్ ఈస్ ద బీసీ పీపుల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ నాట్? పొండి, మీ అధికారం కోసం పోరాడండి, మీ హక్కుల కోసం పోరాడండి. మీ వెనుక ప్రతి క్షణం అన్నదమ్ములం మేము వెనుకనే ఉంటాం. మీరు రాజ్యం కోసం పోరాడడం మేము వెనుకనే ఉంటాం, మీరు మీ ఆశయాల కోసం పోరాడడం మేము వెనుకనే ఉంటాం. అందుకే చూడండి, ఒక బాబాసాహెబ్ తప్ప, అక్కడ ఉన్నటువంటి కాంశీరామ్ సార్ తప్ప, ఆ బాబు తప్ప అందరూ బీసీలే. ఛత్రపతి శివాజీ బీసే, మహాత్మా జ్యోతిబా ఫులే బీసే, నారాయణ గురు బీసే, బసవేశ్వర బీసే, మన సర్వాయి పాపన్న బీసే, ఛత్రపతి సాహు మహారాజ్ బీసే, పెరియార్ రామస్వామి నాయకర్ బీసే. ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో ఈ దేశం యొక్క విముక్తి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులలో అందరికంటే గొప్పలు బీసీలే. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ వారసుడుగా వచ్చి ఈ హక్కులను శాసనాలు చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే ఎక్కడా లేని కులం ఈ దేశంలో ఎందుకు ఎస్టాబ్లిష్ చేసినటువంటి విషయాన్ని మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రపంచంలో ఎక్కడ లేని కులం మరి భారతదేశం ఎందుకున్నట్టు? భారతదేశం చాలా గొప్పది, భారతదేశం ప్రపంచంలోనే గొప్పది. మన దేశం ఎక్కడ కూడా తక్కువ కాదు. కానీ ఎందుకు మరి భారతదేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో లేనంత అద్భుతమైనటువంటి నీళ్లు వారే భూమి మన దేశంలో ఉన్నది, అయినా ఇంకా కంట్రోల్ బియ్యం తీసుకుపోయి, నేను ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్లేస్కి నేను మీటింగ్ పోయినా మిత్రులారా. మామూలుగా ఆ ఇంటోళ్ళు 30 కేజీల కంట్రోల్ బియ్యాన్ని తీసుకున్నారు. ఎన్ని కేజీలు? ఈ 30 కేజీల కంట్రోల్ బియ్యాన్ని మళ్ళా పక్కపండి ఒక కోమటైనా కమ్ముతే ఆయన 60 కేజీల నూకలు ఇస్తారట. ఎన్ని కేజీలు? పాపం వాళ్ళు ఎంతటి పేదరికంలో ఉన్నారంటే, ఈ 30 కిలోల సన్న బియ్యాన్ని తీసుకుపోయి ఆ కోమటైనాకి ఇచ్చి 60 కిలోల నూకలు తీసుకుపోయి తింటున్నారు మిత్రులారా. మరి ప్రపంచంలో అందరికంటే గొప్ప వ్యవసాయ భూమి ఏ దేశంలో ఉన్నది? ప్రపంచంలో చైనాతోని పోటీ పడుతూ ఉంటుంది పాల ప్రొడ్యూసింగ్లో మన దేశం. దేంట్లో?
మిల్క్ ప్రొడ్యూసింగ్లో మన దేశం, పాల ఉత్పత్తులలో ప్రపంచంలో చైనాతోనే పోటీ పడుతూ ఉంటుంది మన దేశం. అయినా ఇక్కడ పిల్లలకు పాలు దొరకక చచ్చిపోతలేరా? ఎందుకున్నది అన్నట్టు మరి దౌర్భాగ్యం? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? అయితే ఈ దేశంలో ఒకడు కేవలం మాటలు చెప్పి బతికేటోడు మాత్రమే ఉంటాడు. ఈ దేశంలో కేవలం మాటలు చెప్పి బతికేటోళ్ళు మాత్రమే ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. హీస్ బిలాంగ్స్ టు బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఈ దేశంలో అందరికంటే ఎక్కువ జనాలు ఉన్నది ఎవరు? మరి బీసీలు కావాలా కదా? బీసీలు కావాలా లేదా? మళ్ళీ బీసీలు కాకుండా పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన తర్వాత తీసుకో అందరాలే. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా బీసీ కాదు, ఆయన కోమటైనా. గౌరవ్ మోడీ ఎవరైతే ఉన్నారో ఆయన కోమటని అవుతాడు. ఈ దేశంలో వేలాది లక్షల కోట్ల పైసలు ముంచేసి ఆస్ట్రేలియాలో పోయి బతుకుతాడు. మళ్ళీ ఈయనెట్లా బీసీ అవుతాడు? కాదు కదా. నరేంద్ర మోడీ గారు వెనకాల కూడా ఇంకో చరిత్ర ఉంది, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మోడీ గారు మంచోళ్ళే, మోడీ గారు చెడ్డోళ్ళు కాదు పాపం, ఆయన నడిపిస్తున్న వ్యవస్థ చెడ్డది. అయితే మిత్రులారా, కోనసీమల కొబ్బరికాయలు బాగా వడినాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే భయంకరమైనటువంటి వర్షాలు పడతా ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా ఒకటే ప్లేస్లో ఆగిపోయింది. ఈ కొబ్బరికాయలు సరైన టైంలో అమ్ముడు పోకపోతే, కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో దాని మీద ఉన్నటువంటి బూరు వీకకపోతే బగ్గ రోజులు నిల్వ ఉంటుంది. బూరు వీకిన తర్వాత మురిగిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరికాయలు ఇన్స్టెంట్గా అమ్ముడు పోవాలి. ఈ కోటలందరూ వ్యాపారం సాగాలి, ఒక్కడేసారి అమ్ముడు పోవాలి. మధ్యలో భయంకరంగా తుఫాను మొత్తం రావడం వల్ల ఏమైపోయింది, ఒక 20 రోజులు జర్నీ చేసే వీలు లేకుండా అయిపోయింది. కోవడలో కొబ్బరికాయలు మొత్తం కూడా ఒకటే జాగాలో నిల్వ ఉండిపోయినాయి. ఇప్పుడు ఈ కొబ్బరికాయల్ని 2 రోజులలో మొత్తం ఖాళీ చేయాలా? ఏం చేయాలా? వ్యాపారస్తులంతా కోవటలే కదా. ఈ కోటలందరూ కూడా బాపనైన దగ్గరకు పోతారు. ఇక బ్రహ్మముఖం నుంచి పుట్టిన వ్యక్తి ఎవరు? బాగా దిమాకు ఉంటుంది ఈయన అని చెప్పి అంటారు కదా. నిజంగానే దిమాకు ఉంటుంది, ఎట్లా కూడా చెప్తా. అయితే ఈయన దగ్గరకు పోయి, అయ్యా అయ్యా నీ దండం పెడతా, నువ్వు ఏమన్నా చెయ్యు, నా కొబ్బరికాయలన్నిటి కూడా తొందరగా అమ్ముడుపోయేటట్టు చెయ్యు, లేకపోతే మేము మొత్తం నుక్సాన్ అవుతామంటే, సరేరా నువ్వు కొబ్బరికాయ ఎంత కమ్మాలనుకుంటున్నావు అంటే, నీ అగ్మన సగ్మన అమ్ముడు పోతే చాలు, 5 రూపాయలు చాలు అని చెప్పన్నాడు. ఎంత అన్నాడు? 5 రూపాయలే చాలు అని చెప్పిండు. అరే 5 రూపాయలు కాదురా, డబుల్ రేట్కు 10 రూపాయలకు అమ్ముడు పోయేటట్టు చేస్తా, నాకు ఎంత ఇస్తావు అంటే, సార్ వచ్చే 5 రూపాయలు మొత్తం కూడా మీకే ఇచ్చేస్తా అని చెప్పన్నాడు. ఎవరినన్నాడు? బామనేని అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు ఈ బాపనైనా అంటే, సరే పోరా, రేపటి నుంచి లోడ్లు మొత్తం సిద్ధం చేసుకో, ఊర్లలోకి పంపించడానికి సిద్ధంగా ఉండు, ఇప్పటి వరకు అక్కడే పడి ఉన్నటువంటి నీ కొబ్బరి టెంకలు మొత్తం కూడా గాల్లో ఊరేగేటట్టు నేను చేస్తా చూడు అంటే, ఏం చేస్తావు సార్ అంటే, జంతర మంతర చేస్తాడు, నువ్వు ఎందుకు పేపో, నేను చెప్పింది చెయ్యాను కానీ సరే అంటాడు. ఈ పెద్ద మనిషి, ఈ పెద్ద బాపనులందరూ ఈ వేద పాఠశాలలు, తిరుపతి, శ్రీశైలం, వేములవాడ, రకరకాల గుడిలలో ఉండేటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా కాల్ఫర్ చేసుకుని అందరికందరూ వచ్చి హైదరాబాద్లో కూర్చుంటారు. కూర్చొని ఏం చెప్తారు అంటే, అరే రేపటి నుంచి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక దోషం వచ్చింది, ఈ దేశంలో ఒక రాష్ట్రంలో దోషం వచ్చింది. ఒక్క కొడుకు ఉన్నోళ్ళు 5 కొబ్బరికాయలు కొట్టాలా, ఇద్దరిద్దరు కొడుకులు ఉన్నోళ్ళు 4 కొబ్బరికాయలు కొట్టాలా, లేకపోతే వాళ్ళకు గండం వచ్చి చచ్చిపోతారని చెప్పి పబ్లిక్లో దీన్ని స్ప్రెడ్ చేయండి అని చెప్తారు. స్ప్రెడ్ చేయండి అని చెప్పి చెప్పగానే ఏం చేస్తారు, ఊర్లలో గుళ్ళు ఉంటాయి, ఆ గుళ్ళ మీద మా దగ్గర అయితే ఆలో గ్రామ ప్రజలకు తెలియజేయనదేమనగా, మన ఊరుకు గత్తర వచ్చిందట, ఒక్క కొడుకున్నోళ్ళు 5 కొబ్బరికాయలు కొట్టాలట, ఇద్దరిద్దరు కొడుకున్నోళ్ళు 3 కొబ్బరికాయలు కొట్టాలట, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారట, గత్తర వచ్చింది అని చెప్పగానే వీళ్ళు ఏం చేస్తారుగా, కొడుకు కంటే ఎక్కువ కాదా, ఇక ఉరకా అవి తీసుకొని రారు, ఇక ఉరకా అవి తీసుకొని రారు. ఇక ఏమైపోయింది, మొత్తం 10 రూపాయలు పోయి ఇక లోకల్ నుండి ఏం చేసి, ఈ అమ్మాయి 10 రూపాయలు బాగా ఉంటారు అని చెప్పి 15 రూపాయలు పెంచారు. 15 రూపాయలకు కూడా తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న జిమ్మిక్కు జరిగింది మిత్రులారా. దాంట్లో రెంజర్ల రాజేష్ అన్న వాళ్ళ అమ్మ కూడా ఉన్నది. ఎవరమ్మ ఉన్నది? రెంజర్ల రాజేష్ అన్న వాళ్ళ అమ్మ కొడుతుందా? రాజేష్ అని ఒప్పుకుంటాడా? అప్పుడు ఏం చేసింది, అబ్బా నా కొడుకు ఒప్పుకోడు, ఇప్పుడు ఈ 3 దారుల కాడికి తీసుకుపోయి కొబ్బరికాయ కొడితే తిడతాడు, ఈడే అమ్మ ఇదంతా తప్పు అని చెప్పంటాడు, ఎట్లా అంటే సప్పుడు తక్కువకున్నది మా అమ్మ. ఎందుకంటే నా బాధకు, మా పక్కింట్లో ఉన్న సత్యమత్తమ్మ, నీ పైసల్లో మనవడ ఉన్నడే ఒక కొడుకు 5 కొబ్బరికాయలు కొంటే నీ పైసలు ఏమైనా మూలిపోతాయి అని చెప్పి మా అమ్మని తిడుతున్నది. ఇక మా అమ్మ ఏం చేసేది, దొరికింది అది అని చెప్పారు. నాకు నమ్మకం లేదు, ఏం లేదు, కానీ పక్కింటి సత్యమత్తమ్మ కోసం నేను కొట్టకపోతే అది నన్ను తిట్టేటట్టు నా జీవితం మొత్తం అని చెప్పేసి మా అమ్మ కూడా పోయి 5 కొబ్బరికాయలు కొనుక్కొని వచ్చింది.
ఇక మా అమ్మ నన్ను సెంటిమెంటల్ ఎట్లా బ్లాక్ చేసింది, అరే నువ్వు నన్నే దేవుడు అంటావు కదరా, నా కోసం వచ్చి సపడాక కన్ను మూసుకున్నది, నేను కూడా సపడాక పోయినా, ఇక మా అమ్మ కంటే ఎక్కువైందని చెప్పి సపడాక వెళ్ళబడ్డా, మా అమ్మ కూడా దింపింది కొట్టింది. ఈ అద్భుతమైనటువంటి కొబ్బరికాయలలో ఉన్నటువంటి ఒక పదార్థం ఏదైతే ఉందో ఇది తినడానికి ఉపయోగపడ్డదా, రోడ్ల మీద ఉపయోగపడ్డదా? ఈ దేశంలో బ్రాహ్మణులు ఏది కావాలనుకుంటే అది రాత్రికి రాత్రి సృష్టించి మనందరినీ పిచ్చి కుక్కలు చేసి ఆటాడుకుంటారడానికి ఇది ఒక్క ఎగ్జాంపుల్ సరిపోదా మిత్రులారా? ఇవాళ బ్రాస్లెట్లు అన్నీ అమ్ముడు పోవాలా, ఏం చేస్తారు? మళ్ళా వచ్చి అమ్మమ్మలందరూ కూడా మనమళ్ళకు మనమరాలకు బ్రాస్లెట్లు పెట్టాలా అని చెప్పారు, కానీ అందరు పోయి ఔషధ దుకాణాలకు బ్రాస్లెట్లు కొనుకొచ్చినాయి. వాటిలో మా అమ్మ సుండామె ఉండి చాలు నీ అమ్మకి ఇవన్నీ ఎందులో తప్పు అంటే పక్కింటి ఆమె పంపు కొట్టబట్టే. ఈ అదినే మరదల్ల సీరలు, ఈ అదినే మరదల్ల గాజులు ఇవన్నీ అట్లా వచ్చినాయి. ఇదంతా కూడా వ్యాపారము, బిజినెస్ అనే విషయం మనం ఎన్నడూ గ్రహిస్తాం. అయ్యా ఈ దేశంలో క్రిస్టియన్లు మనకు అవి వేస్తున్నారా, ఇవి వేస్తున్నారా అవన్నీ అయ్యా ఉంటుందా? అదంతా ఉంటుంది కానీ ఉంటుందా? ఇవాళ నా మాట ఇవాళ ఈ ముస్లింలు చేయాలా, చేస్తున్నారా? ముస్లిం వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు చేస్తారా? ఈ సాంప్రదాయాలు మొత్తం వాళ్ళు చేయరు. అంటే మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు, నన్ను వినండి, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు కేవలం రంజాన్ బక్రీద్ రెండు మాత్రమే పండుగలు, క్రిస్టియన్లకు యేసు ప్రభుది తర్వాత ఈస్టర్ పండుగ అని రెండే. ఈ 365 రోజులలో 300 పండుగలు మనకే ఉన్నాయి. మనని ఆర్థికంగా దెబ్బతీయడం కోసమే ఈ పండుగలు వచ్చినాయి. అందుకే నేను ఏం చెప్తా అంటే ఈ దేశంలో ఏ దేవుని కూడా మొక్కద్దు, మన తల్లిదండ్రులు తప్ప. మన అమ్మా నాన్నలే దేవుళ్ళు, మన అమ్మా నాన్నలే దేవుళ్ళు. ఎందుకనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మేము పేదోళ్ళం. మా అమ్మ నిన్న పప్పు వండింది, కంట్రోల్లో ఇచ్చేటువంటి పప్పు తీసుకొచ్చింది, పప్పు వండింది. నిన్న పప్పు తిన్నా, ఇవాళ కూడా పప్పు వండింది, ఇవాళ కూడా పప్పు తిన్నా. ఎందుకంటే మేము పేదోళ్ళం కదా. మళ్ళీ రేపు కూడా మా అమ్మ పప్పు వండింది. నేను కోపానికి వచ్చి అన్నం ప్లేట్ని విసిరేసిన. ఏందమ్మా నిన్న పప్పు పెట్టినావు, మళ్ళీ ఇవాళ పప్పు పెట్టినావు, సరే మొన్న పప్పు పెట్టినావు, నిన్న పప్పు పెట్టినావు, ఇవాళ కూడా పప్పు పెడుతున్నావు, నేను తినా అని చెప్పేసి విసిరేసిన. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి జెన్యూన్గా ఉన్నటువంటి యువకులందరూ కూడా అదే పని చేస్తారు. ఎవ్రీడే ఒకటే కూర తినలేం కదా. అప్పుడు మన అమ్మ ఏం చేస్తుంది, అయ్యో నా కొడుకు ఆకలితోనే ఉండకూడదు అని చెప్పి ఏం చేస్తుంది, వెంటనే కోమటల దుకాణంలో పోయి ఒక కొడుకుడు తీసుకొచ్చి పలగొట్టి ఆమ్లెట్ పోసి మన కడుపు నింపుతుంది. నింపుతుందా నింపదా? నింపుతుందా నింపదా? ఇదే ప్లేట్ తీసుకొని మూడోసారి మన అమ్మ దగ్గర ఇసిరేసినట్టు ఒక గుడికో అడగండి, ఒక చర్చికో అడగండి, ఒక మసీదుకో అడగండి, తీరుస్తారా? తీసుకొచ్చి కోడిగుడ్డు ఆమ్లెట్ పోసిస్తారా? మనకు చెప్పాలా యూత్ మొత్తం? నువ్వు చర్చి కాడిపోయినా యేసు ప్రభు ఆమ్లెట్ వేసిస్తాడా? నువ్వు మసీదు కాడిపోయినా అల్లా ఆమ్లెట్ వేసిస్తాడా? నువ్వు గుడి కాడిపోయినా రాముడో కృష్ణుడో ఆమ్లెట్ వేసిస్తాడా? మరి ఇప్పుడు దేవుడు ఎవరు మనకు? అమ్మనే గౌరవించండి. అమ్మని గౌరవిస్తే ఏ ఆగని లొల్లి నేను మాట్లాడతా. దయచేసి మిత్రులారా, అరే కాదు పక్కన పెట్టాలా? ఏ జయరాజనే మాట్లాడేటప్పుడు ఒకడు మాకు ఏంది నాకు అర్థం కాదు. పొద్దుగల్లెవ్వగానే నెత్తి పట్టుకుంటది, ఇంట్లో ఉన్న పిల్లము సన్నాయి సొంపు పెడుతుంది, వాడకట్టు పోరగా నువ్వు గుస్సతోని చూస్తారు, అమ్మ రక్కలంతా కలిసి వాళ్ళ ఎక్కిరిస్తారు. ఏం చేస్తారు? తాగుబోతున్నయ్యా నేను తాగి తందనాలాడుతాను, తాగిన మత్తులోనా చిత్తు చిత్తు నేను వాగుతాను, పెగ్గు మీద పెగ్గు కొట్టి స్వర్గమంచులోకి పోయి నింగిలోనే వెళుతాను, నిందల పాలవుతాను. ఏముండదు తాగడం వల్ల, ఏముండదు. అందుకే అన్నాడు వారు, జోర దళితన్నా నువ్వు మేలుకుంటే మా కోటలేగులు జో జో. సూర్యుని మింగేటి శక్తి నీకుంది, దేశాన్ని ఏలేటి యుక్తి నీకుంది, అందుకే నీకు సారా పోసి పండ పెడుతున్నాము జో జో. మనం మెలుగుతో ఉంటే బాబాసాహెబ్ లాగా గొప్పలం అవుతాం, చరిత్రకారులం అవుతాం అని చెప్పేసి మనకు తాగుడు అలవాటు చేశారు. ఇందాక తమ్ముడు చెప్పి వాడు తాగుతానేమో జెంటిల్మెన్ తాగుడు తాగుతాడు,
మనోడు తాగితే మెంటల్ మేము తాగుతాడు. నిజమా కాదా? ఇప్పుడు ఏమంటున్నా అంటే కార్యక్రమ నిర్వాహకులు నేను మాట్లాడుతున్నా 500 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసినా తిరిగి మళ్ళీ పోతే 500 కిలోమీటర్లు. నేను ఏదో క్యాబినెట్ డాన్స్ చేయడానికో ముమేద్ ఖాన్ లాగా ఊపడానికో రాలేగాడా. నా జాతి ప్రజలు, నా తమ్ములు, నా అన్నలు ఈ దేశం ఎట్లా నాశనం అవుతుంది. 75 సంవత్సరాల తర్వాత వచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ మీ దగ్గరికి. ఈ దేశానికి ఎప్పుడో పరిచయం. అంబేద్కర్ రాసిన పుస్తకాలు చదివిన పాపనలు లేవో ఈ దేశం సుప్రీంకోర్టు జడ్జిలు అవుతున్నారు. మనం ఏమో సభై పని చేసుకుంటూ బతుకుతున్నాం. ఏ బాబాసాహెబ్ అయితే మన ఇంట్లో పుట్టిన బాబాసాహెబ్ గురించి మనకు తెలియదు. కానీ ఇదే బాబాసాహెబ్ రాసిన చరిత్ర చదివినటువంటి బాపనలు మాత్రం సుప్రీంకోర్టు జడ్జిలు అవుతారు, ప్రైమ్ మినిస్టర్ అవుతుండ్రు, ఫండమెంటల్ రైట్స్ తెలుస్తుంది. కనీసం మన హక్కులను మనం ప్రశ్నించడానికన్నా మనకు తెలవాలా లేదా బాబాసాహెబ్? చెప్పండి, తెలవాలా లేదా? అన్యాయం జరుగుతుంది, నోరు మూసుకుని కోరుతుంది. నిన్న మనకి మహబూబ్ నగర్ పక్క పండే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్రోల్ పోసి అగ్గి పెట్టారు. పాల్గొన్నామా కనీసం? ఇవాళ బాబాసాహెబ్ విగ్రహానికి అంటే మంట పెట్టినాడు, మనకు పెట్టడా? రేపు పెట్టడా? ఏం రో మాలమాది కూడా నువ్వు కింద బతకాల్సిన డౌన్ ఫాల్ గాడివి, నా ముంగట్టే ఎదురు మాట్లాడుతున్నావు ఏమ్రా, మంచి మంచి బట్టలు వేసుకున్నావు ఏమ్రా అని చెప్పి పెట్టరా? రోహిత్ వేములని ఎందుకు చంపారు రోహిత్ వేములని? మెరిట్ స్టూడెంట్ కాబట్టి. రోహిత్ వేముల అనేటువంటి వ్యక్తి ఇప్పటిదాకా రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు మిత్రులు, చాలా మందికి తెలియదు. ఆయన మెరిట్ స్టూడెంట్, ఆయన జ్ఞానంతో పైకి వచ్చినాడు. అసుంటాడు రేపొద్దుల దేశంలో అద్భుతమైనటువంటి వ్యక్తి. అసుంటాడు రేపొద్దుల దేశంలోకి వస్తే నేను ప్రశ్నిస్తాడు, ప్రజలందరూ జాగృతం చేస్తాడని చెప్పేసి ఆయన మానసికంగా హింసించి బలుగొని చంపేశాడు. ఇదే కేరళలో పక్కపండి ఒక లా స్టూడెంట్, ఒక అమ్మాయి అద్భుతంగా చదువుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని సహించుకోలేక ఆమెను మందందరూ పండబెట్టి కోసి ఆమె ప్రాణం మొక్కుల ముందే పేగుల్ని కూడా ముక్కలు చేసిన దుర్మార్గులు ఈ దేశంలో. ఇలా నువ్వు అనుకుంటున్నావచ్చు నా దాకా వస్తుంది కదా, నాకేమవుతుంది అని చెప్పి. రేపో ఎల్లుండో నీదే సీరియల్ నెంబర్. సారీ చెప్పినట్టు మనదే సీరియల్ నెంబర్. ఏనోకజాల డిస్క్రిమినేషన్ నెవర్ లీవ్ యూ. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ దళితుడు ఆఫీసర్, తమిళనాడు ఒక సదరాని లిటరేచర్ ఎంపీ గాడు ఏమని చెప్తున్నాడంటే మై బోలే చేసా సునేగానే అని చెప్పి చెప్పలు తీసుకుని కొడుతున్నాడు. నేను చెప్పినట్టు ఇనుబే, నేను ఎంపీని, నువ్వు ఐఏఎస్ ఏంది నా లొట్టపీస్ గారు నాకు కింద పనిచేస్తున్నావు అని చెప్పేసి ఆన్ కెమెరాలో అందరూ చూస్తున్నాగా మీడియా మిత్రులు అందరూ ముంగట చాలే సైన్ లాగా అని చెప్పి చెప్పు తీసుకుని కొట్టాడు. ఏంటికి నువ్వు ఐఏఎస్ చదివి అవసరమా? నిజమా కాదు? చదువు ఎంతున్నా, ఎన్ని పిహెచ్డీ ఉన్నా, ఏమున్నా నీ లోపల పోరాట శక్తి లేకపోతే నిన్ను ఎట్లా వాళ్ళు డిస్క్రిమినేషన్ చేస్తున్నారో నీ సమాజాన్ని నువ్వు జాగ్రత్త చేసి ఏకతాటి మీద తీసుకొని వచ్చి పోరాటం చేయకపోతే గట్లని. అదే మరి అలా సీరియల్ కట్టంటే పొద్దుందాకా రెక్కలన్నీ పోయేదాకా 200 రూపాయలు సంపాదిస్తుంది మన అవ్వ. మంది కోసం అయినా సరే ఆ 200 రూపాయలు తీసుకుని వచ్చి ఆ దుకాణంలో కొట్టుకొని అమ్మి పారేసి. ఇక మనం ఎన్నడూ పేదరికంలోకి వెళ్ళి బయటపడతాం మిత్రులారా. ఇక మనోడేమో పొద్దంతా వాడిని ఎంటర్టైన్ చేయడం కోసం డప్పులు పట్టి కొట్టుకుంటా మన తండ్రికి ఏమో దమ్మర దాయిపించారు. నరసింహ నువ్వు మంచిగా డప్పు కొడుతూ కుట్రా అరే అడిగి ఇంకొక 2 పెగ్గులు ఎక్కువ రాగానే మన పాపం పేంతా పోయేదాకా కొట్టి తాగిన మత్తులో ఉన్నటువంటి మన తండ్రికి ఎట్లా తెలుస్తుంది అయ్యో నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని తెలుస్తుందా? మనం బాబాసాహెబ్ గురించి తెలుసుకుంటే, బుద్ధుడి గురించి తెలుసుకుంటే తాగుడు దూరం పెడతాం, మంచి బట్టలు వేసుకుంటాం, మంచిగా ఉంటాం, ఈ సమాజంలో జ్ఞానవంతులమని చెప్పి ప్రశ్నిస్తాం. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత పేదరికాన్ని అనుభవించారు, ఎక్కడైనా ఆయన కాంప్రమైజ్ అయిందా? ఈ నెహ్రూకు, గాంధీకి, మన ముంగట కనబడుతున్న స్వతంత్ర సమరయోధులు, మహాత్ములు మాట్లాడుతున్న ఏ ఒక్కరికి కూడా డిగ్రీ కంటే ఎక్కువ చదువు లేదు. 36 డిగ్రీలు చదువుకున్నాడు మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ నాయకుడు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యాపారవేత్త కొడుకు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ బగ్గ సంపన్నమైన కుటుంబంలో కూడా పుట్టకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు దగ్గర కాంప్రమైజ్ కాలే. చదువు అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ప్రశ్నించడం, మంచిగా ప్రతిభావంతుడిగా బ్రతకడం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశంలో ఒకవేళ మనం ఈ పలానా ఉద్యోగం కావాలంటే దానికి అప్లికేషన్ పెట్టేటప్పుడు మన ఫామ్లన్నీ పెడతామా పెట్టమా? మరి ఈ 36 డిగ్రీలు చదువుకున్న వ్యక్తికి ఏం ఉద్యోగం ఇస్తావు ఈ దేశంలో? ఆయన ఈ ఉద్యోగం నాకు కావాలని చెప్పి అప్లికేషన్ ఫామ్లో కింద పెడితే 36 డిగ్రీలు ఇయ్యగలిగేటోడు ఉన్నాడా ఈ దేశంలో? అందుకే అయ్యా నీకున్నంత జ్ఞానం మాకు లేదు, నీకున్నంత చదువు మాకు లేదు, నీ కాల్ముక్త పంచ నువ్వే భారతదేశానికి రాజ్యాంగం రాయని చెప్పి ప్రతి నా కొడుకొచ్చి బాబాసాహెబ్ బతుకున్నాడు. ఈ విషయం తెలియదు. ఒకడంటే నీ అంబేద్కర్ రాసినట్టు రుజువు చూపెట్టాడు. మరి నీ అమ్మ 36 డిగ్రీలు ఉన్న వ్యక్తి డిగ్రీలే లేవు వాడికి, మరి అంతకంటే గొప్పడు ఎవరు ఉంటాడు? నిజమా కాదా? జ్ఞానవంతమైన పని చదువుకున్నాడు చేస్తాడా, చదువుకున్నాడు చేస్తాడా? మరి 36 డిగ్రీల వ్యక్తి కంటే గొప్పడే లేడు ఈ దేశంలో కాదు, ప్రపంచంలో లేడు. ఇంకేం కావాలా బాబాసాహెబ్కి? మీరు ప్రశ్నించేటువంటి తత్వాన్ని నేర్చుకోవాలని ఇదంతా చెప్తున్నా. నాకేమైనా బాపరంతో లొల్లా పోయినా అమ్మ నాకు అర్థం కాదు. దా పెరియార్ రామస్వామి నాయకుడు చెప్పిన ఎవరో ఈ దేశంలో తిన్నదరగక నువ్వు తమలపాకును నమిలి తన్లాడి అరిగిచ్చుకుంటావు, తిండి గింజల కొరకు పొద్దంతా మా వాళ్ళు ఎండల్లో మాడి కొట్లాడుతుంటారు. మా రాములోడి గుళ్ళ పంతులు గారు మీ ఇంట్లోకెట్లొస్తుందో చెప్పాలే మీరు. ఏదైనా పంజాయంగా చూసిరా? పాపం ఆ ఒడ్డరైన బండలు మొత్తం కొట్టుకొని వచ్చి ఆ గుడికి, ఆ మసీదుకు, ఆ చర్చికి పునాదులు వేస్తాడు. ఈ కుమ్మరైన మొత్తం మట్టి విసికి ఇటుకలు చేసి ఆ ఇటుకలు అందిస్తాడు గుడికి కానీ, మసీదుకు కానీ, చర్చికి కానీ. అవునా కాదా?
దాంట్లో ఒక శిల్పి కళాకారుడు కాశీ ఆయన విశ్వబ్రాహ్మణులు అన్నటువంటి ఒక సోదరుడు ఏం చేస్తాడు, ఆ బండని మంచిగా అందమైన రూపాన్ని ఎక్కి దేవుని విగ్రహాన్ని చేస్తాడు. ఇక మన మాదిగోళ్ళందరూ ఏం చేస్తారు, డప్పు కొట్టి ఆ దేవుని ఊరేగింపు చేస్తారు. మన దాంట్లో పోయి స్వచ్ఛతోడు ఎవరు మరి ఇక్కడ బండలు కొట్టే ఇక్కడ బాపరం ఉంటాడా? ఇటుకలు గట్టిగా చెప్పాలి, ఇటుకలు చేసే దగ్గర బాపరం ఉంటాడా? ఆ బండని శిల్పంగా చేయడంలో బాపరం ఉంటాడా? దాన్ని ఊరేగింపు చేసే డప్పులు కొట్టే దాంట్లో బాపరం ఉంటాడా? చీమలు చేసిన పుట్టలలో పాములు వచ్చినట్టు ఈజీగా చూస్తాడు. మళ్ళీ మీరు ఏమంటాడు, మీరు అంటరాని వాళ్ళు, మీరు మూర్ఖులు, దుష్టులు, చండాలు, దూరం ఉండరు అంటారు. మనం ప్రశ్నించొద్దా? మనం ఏమని ప్రశ్నించాలి? రేపటి నుంచి ఈ ఊరిలో గుడి కట్టాలనుకుంటే ఆ బాపన ఉంటే గుడిని కట్టుకోవాలి, చర్చి పాస్టరే చర్చిని కట్టుకోవాలి, ముల్లానే మసీదుని కట్టుకోవాలి. అవునా కదా? మా ఒడ్డరలు రారు, మా కుమ్మరన్నలు రారు, మా మేస్త్రి రాడు, మా కాశన్న రాడు, మేము మాదిగోళం డప్పులు కొట్టాం. దేనికైనా సరే, చర్చికైనా మసీదుకైనా గుడికైనా. అవునా కదా? మాకు కూడా దాంట్లో వాటాయి. ఈ పునాదులు వేసిన ఒడ్డరన్నా పూజ చేయాలా? సంవత్సరానికి 365 రోజులు అయితే 100 రోజులు ఒడ్డరనే ఎత్తుడు, 100 రోజులు కుమ్మరనే ఎత్తుడు, ఇంకో 100 రోజులు మేస్త్రి కాశీ అయినా ఇద్దరు కలిసి చేస్తారు. ఆఖరికి మిగిలినటువంటి రోజులన్నీ కూడా మా మాదిగోళం పూజ చేస్తాం. మేము కదా కష్టపడి నిర్మాణం చేసింది. అవునా కదా? ఎస్సీలు బీసీలే కదా కష్టపడి నిర్మాణం చేసేది. అది గుడి కావచ్చు, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు. ఇది ప్రశ్నించద్దా? మన హక్కులు మనం ప్రశ్నించద్దా? మనం గుడి నిర్మాణంలో భాగస్వాములం, చర్చి నిర్మాణంలో భాగస్వాములం, మసీదు నిర్మాణంలో భాగస్వాములం. మనం ఏమో అంటారని అంటున్నాడు. ఇంతకంటే కష్టాన్ని దోచుకునే దొంగ ఎవడుంటాడని అడుగుతా ఉన్నాను నేను ఇక్కడ. ఏమన్నా నిన్న మన చిన్నాజీఆర్ స్వామి 3 కోట్ల మంది వచ్చిరని చెప్పేసి సమ్మక్క సారక్కల దగ్గరికి డైజెషన్ చేసుకోలేక, ఓర్చుకోలేక వీడేమో 150 రూపాయలు టికెట్ పెడతాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పోవాలంటే. సమ్మక్క సారక్క దగ్గర టికెటే లేదు. తప్పవాళ్ళు చేసింది. ఈ దేశంలో వీరవనితలు కాకతీయులతో పోరాటం చేసి అసూలు పాస్తే రేపు ఈ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా వాళ్ళని వీరవనితల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళలాగా మారాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేసారు. వీనికి అది డైజెషన్ అవుతుంది. నీ అక్క మా దగ్గరికి రాని 3 కోట్ల మందికి సమ్మక్క సారక్క దగ్గరకు పోతున్నారేం రా? మేము ఇన్కమ్ సంపాదించుకుంటుంటే కదా. ఒకసారి 3 కోట్లు డివైడెడ్ బై 150, 3 కోట్లు ఇంటూ 150, ఎన్ని కోట్ల ఆందాన్ని పోతున్నది. తప్ప వాళ్ళు చేసింది. ఆటవిక జీవులు లంబాడోళ్ళు గోండులు కోయాలు చేస్తున్నది తప్ప అని అడుగుతున్నా. సమాధానం చెప్పాలి. తప్ప. గుడిని మేము నిర్మాణం చేస్తాం, తిరుమల తిరుపతి మేము నిర్మాణం చేసింది, శ్రీశైలం మేము నిర్మాణం చేసింది, మన వేములవాడ మేము నిర్మాణం చేసింది. వాడుకావు ఈజీగా దాని లోపల వచ్చి ఉత్తుత గంట ఊపి మమ్మల్ని అవలగాలని చెప్పేసి టికెట్ పెడుతున్నావు. టికెట్ పెట్టాల్సింది నీకు. నువ్వు టికెట్ తీసుకొని లోపలికి రావాలి, మేము కాదు. ఈ విషయం తెలుసుకోవాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ గదే చెప్పిండు, ప్రశ్నించడం నిలదీయడం నేర్పిండు. అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు అందరేమో ఈ జెండాలు మోయాలి, ఈ జెండాలు కట్టాలి, పాటలు రాయాలి, పాటలు పాడాలి, మొత్తం గొప్పలు రాయాలి. అలా కొడుకు ఎప్పుడు ఉంటాడు మనల్ని. ఈ దేశంలో ఒకవేళ రాయాల్సి వస్తే బీసీల కోసం రాయాలి. వాళ్ళు కాబట్టి అందరికంటే సింహభాగమైన వాళ్ళు రాయరెవడు. అవునా కదా? మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జ్ఞాన యోధులై, ఆలోచన పరులై, బాబాసాహెబ్ని చదువుకొని, బాబాసాహెబ్ తప్ప ఈ దేశంలో దిక్సూచి ఏనే లేదు. చివరికి ఒక మాట చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీ కళ్ళ ముందు దగ్గర నిజం చెప్తా. ఈ దేశంలో ఏ ముస్లిం సహోదరుడైనా, ఏ బుర్కా వేసుకున్న ముస్లిం సహోదరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి దండాయంగా చూసిరా మీరు? కానీ ఈ దేశంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఎన్ఆర్సీ పేరు మీద ముస్లింలందరికీ కూడా బయట దేశానికి తల్లి తరమేయాలనుకున్నప్పుడు ఈ దేశంలో 5 సార్లు నమాజ్ చేసి అల్లా కూడా కాదు మమ్మల్ని కాపాడేది బాబాసాహెబ్ అని బాబాసాహెబ్ దగ్గరికి వచ్చింది. రేపు క్రిస్టియన్లుగా ఉన్న మనల్ని, బీసీలుగా ఉన్న మనల్ని కూడా ఏమంటాడు? మీరు కూడా కమ్మరుడు కమ్మరు పని చేసే బతకాలా, కుమ్మరుడు కుమ్మరు పని చేసే బతకాలా, సాకలుడు సాకలు పని చేసే బతకాలా. చూడు, మన బీరప్ప దగ్గర నుంచి, మల్లన్న దగ్గర నుంచి మన గొల్ల సహోదరులు ఎలా కొడుతున్నాడు వాడు. దాన్ని టీటీడీలో కలపమంటున్నాడు. మల్లికార్జున స్వామి అట, మల్లన్న దేవుడు మల్లికార్జున స్వామి అట. మా దగ్గర నిర్మల అడలి పోషవ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోకి గుంజేసుకున్నారు దాన్ని. ఎందుకంటే ఇన్కమ్ వస్తుంది కాబట్టి. అక్కడ ఒక బెస్త సహోదరుడు, ఈ జాలరులు ఉంటారు కదా, గూళ్ళోళ్ళు, చేపలు పట్టేటోళ్ళు, వాళ్ళు పూజారులుగా ఉండేది. అక్కడ బాగా ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఇన్కమ్ రాగానే వాళ్ళ కన్ను పడ్డది. దాన్ని గుంజేసుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గుంజేసుకుని ఆ గూళ్ళని పెట్టి తంతే బయట వచ్చి పడ్డాడు. నువ్వు మేకల దగ్గర పూజ చేసుకుంటే గానే ఉండి బాడుకో అని చెప్పి బాపనంలో ప్రజలు కొట్టారు. ఇది రిజర్వేషన్ కాదా? గుడి ఉన్న ప్రతి జాగాలకి బాపనుడే పోవాలనేది రిజర్వేషన్ కాదా? రిజర్వేషన్ కాదా? నేను చదువుతున్నా కీర్ణ యాని కానిచ పాపానే జన్మాంతర కృతానిచ తాని తాని వినశ్చాది ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాను కృపాయచ దేవా అనేదాం శరణం రక్షతి. నీ అబ్బా నీకంటే ఇంకా 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 2 రెట్లు స్పీడ్గా చదువుతా. నాకు ఈ రావుతున్నాడు. వాడు మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. శత్రువు రకరకాల వ్యూహాలతో మన మధ్యలో వచ్చి మన బీసీ సహోదరులనే మన మీదకి ఎగదలుతున్నాడు, మన అన్నదమ్ములనే మనల్ని కొట్టమంటున్నాడు. అరే అంబేద్కర్ మీకు ఏం చేయలేడు అంటాడు. ఇప్పటి నుంచి మీరు మాట్లాడాలి.
అగ్రవర్ణాలు ఉన్న రెడ్డి, రావు, వెల్మ, కమ్మ, చౌదరి అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నడో రాసి పెట్టిండు ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ ఇవ్వమని. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొన్న పాస్ చేసిండు. ఈ దేశంలో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారంటే 7% ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? 7% ఉంటే వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చిండు. ఎవరన్నా ఈ దేశంలో వద్దు అని అన్నారా? ఈ దేశంలో 56% బాబాసాహెబ్ ఉన్నప్పుడే బీసీలు ఉంటే, మన బాబాసాహెబ్ ఉన్నప్పుడు మన తాతకు తండ్రులకు కొడుకులం, మన కొడుకులకు కూడా పిల్లలు పుట్టారు. ఈ లెక్కన ఇప్పటికీ బీసీలు ఎంతమంది ఉండాలి? 70-75% బీసీలు ఉండాలి. ఎంత ఉండాలి? 70-75% బీసీలు ఉండాలి. ఎన్నడన్నా పాపం మిత్రులారా, మీరు గూగుల్లో కొట్టండి, భారతదేశంలో ఎన్ని టైగర్లు ఉన్నాయంటే లెక్క ఉంటుంది, భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయంటే లెక్క ఉంటుంది, ఎన్ని పిల్లులు ఉన్నాయంటే లెక్క ఉంటుంది, ఎన్ని నెమలులు ఉన్నాయంటే లెక్క ఉంటుంది, ఎస్సీల జనాభా ఎంత ఉన్నాయంటే లెక్క ఉంటుంది, ఎస్టీల జనాభా ఎంత ఉన్నాయంటే లెక్క ఉంటుంది, మత మైనార్టీల లెక్క ఎంత ఉన్నాయంటే లెక్క ఉంటుంది. కానీ ఇప్పటిదాకా బీసీల జనగణన చేయలే. అంటే బీసీలు ఏందన్నట్టు మరి? లెక్కకు కూడా లేనోళ్ళ వాళ్ళ జనగణన చేస్తే ఇలా కింద ఉన్న కుర్చీలు ఖాళీ వాళ్ళు ఈ దేశంలో సింహభాగం కాబట్టి. బీసీలందరూ నాయకులు అయితే మనం అయినట్టే, ఎందుకంటే వాళ్ళు మన అన్నదమ్ములు కాబట్టి. వాళ్ళకు మంచి సంబంధాలు ఉంటాయా? ఈ దేశంలో బాపనుడు మనడు కాదనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మనకు కుమ్మరులకు మధ్యలో బావా అని పిలుచుకోమా? శాఖలలో మనం అన్నా తమ్మి అని పిలుచుకోమా? శాలలో మనం అన్నా తమ్మి అని పిలుచుకోమా? ముస్లింలో మనం ఏం చాచా మంచుకున్నామని పిలుచుకోమా? ఈ దేశంలో ఎవడైనా సరే ఒక బాపని అన్నా అని కానీ, బావా అని కానీ, బాబాయ్ కానీ, మామ అని పిలుస్తామా? సమాధానం చెప్పాలా యూత్ మీరే? కోమట ఒకవేళ బాపని పిలిస్తే ఏమని పిలవాలి? పంతులు అయ్యగారని పిలవాలి. కోమటలని పిలుస్తామా బావా అని? ఏ మామ మంచిగా అంటామా? ఏమనాలి? సౌకారి అనాలి. మళ్ళీ వీళ్ళిద్దరు మన దేశపోలే కాదనడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం కావాలి మిత్రమా? వాళ్ళు రెడ్డిలైనా, రావులైనా, కేసీఆర్ అయినా మామాని పిలవచ్చు, బావాని పిలవచ్చు. మనకు మధ్యలో సత్సంబంధం ఉండదు, ఎందుకంటే మనం అందరం శూద్రులమే కాబట్టి. ఇది ఒక్కటి కాదా? ఒక్కసారి నువ్వు ఒక బాపను ఏం బావాని పిలిచే ప్రయత్నం చేయి. ఏమ్రో కమిటీలోకి పిలిపించాడు, నన్ను బావాని పిలుస్తున్నాం రా, నేనెక్కడా నువ్వు ఒక మీరు రేపటి నుంచి ఈ విప్లవం రావాలి, పిల్లండి, మీరు వినండి. ఏ పంతులు ఏ మామ రాను, అమ్మ ఎవడరాను నన్ను మామ అంటున్నావు, సౌకర్యం ఏ బావా నువ్వు మంచిరావని. ఇవన్నీ కూడా విప్లవమే, ఇవన్నీ కూడా న్యాచురల్ విప్లవాలు. ఈ నూతన విప్లవం అనేది ఆవిష్కరించకపోతే ఈ దేశంలో మనం ఎవరో తెలియకుండా అయిపోతాం మిత్రులారా. ఇప్పుడు గౌడ్ సాబ్ని నేను బైసాబ్ అన్న చెప్పే అంటాడు. ఈ చేంజ్ మీద అందరం కూడా రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఇదే ప్లేస్లో ఒక బాబాయ్ ఉంటే ఏం బాగుంటే ఏమ్రా నన్ను బాగుంటున్నావు అంటాడు. ఇది చాలు మిత్రమా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో, ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ కోవడానికి కారణం ఎవరు? ఇప్పటికీ కూడా విద్యా ఉద్యోగాలలో బీసీలకు ఎంత % రిజర్వేషన్ ఉన్నది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ కోసం రాసిన రిజర్వేషన్ ఎంత? ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకుని రేపు పొద్దున ప్రశ్నించాలి. మీరు మీ యూనివర్సిటీలో ప్రశ్నించాలి. నాకు 27% రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ముస్లింలకి ఈ దేశంలో రక్షణ కల్పించింది అల్లానా, బాబాసాహెబ్ రాజ్యాంగమా? ప్రతి ఒక్కడు కూడా ఈ దేశంలో నీ మీద దాడి జరిగినప్పుడు నువ్వు రావాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి అని చెప్పి తెలియజేస్తూ, నడి వీధిలో నిలబడితే బొమ్మను కోకురా, మన దేశపు స్థితిగతిని మార్చిందతడేనురా, కదలకుండా ఉండని కలనైనా అనుకోకురా, కంటికి రెప్పల్లె మనల కాపాడేదతడురా, తెలుసుకొని తెలుపాలి మహనీయుల చరితను, మన కోసమే త్యాగాలు చేసిన ఘనతను. 75 సంవత్సరాల తర్వాత ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి ఒక జ్ఞాననిధి మీ ఊర్లోకి వచ్చింది. మీ కోంపల్లి గ్రామస్తులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో నడిచి కూర్చోండి ఏం కాదు కూర్చోండి. మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ హీ వాజ్ నాట్ బిలాంగ్స్ టు ద లీడర్ ఆఫ్ కమ్యూనిటీస్, బిలాంగ్స్ టు యూనివర్సల్, ఈజ్ ద లీడర్ ఆఫ్ నేషన్ అనే విషయాన్ని తెలుసుకొని మీ హక్కుల కోసం మీరు ప్రశ్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కోంపల్లి ప్రజలకి మరి సభాధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. హార్దిక్